కోడిగుడ్డు ఉల్లిగడ్డ టమాటా కర్రీ అండి. ఉల్లిపాయలు వచ్చేసి 4, టమాటాలు వచ్చి ఒక 6 తీసుకున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా అంతే అండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 4 కోడిగుడ్లు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కొద్దిగా ప్యానం పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేయాలండి. రెండు సగం వరకు ఎక్కువనే ఉండాలండి ఆయిల్. ఇందులో కొంచెం ఆయిల్ కాగింది కదండి, అందులో ఉల్లిపాయలు వేసేసేయాలి. ఉల్లిపాయలు వేయాలండి. చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు. ఉల్లిగడ్డ బ్రౌనిష్ రావాలండి. ఉల్లిగడ్డ వేగాలంటే కొద్దిగా సాల్ట్, తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేస్తాయండి. ఉల్లిపాయ వేగుతుంది కదండి, కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. మూత తీసి చూడాలండి. వేగిందండి. సైడ్లో గిట్ట వేగింది, వేగుతూ ఉన్నాయి. చూడండి, లైట్ బ్రౌనిష్ వచ్చింది. ఇంత బ్రౌనిష్ చాలు. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇద్దండి, 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి. ఇది నేను ఇంట్లో రుద్దుకున్నానండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అల్లం పేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటాను. ఇక అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలండి బాగా. ఇదండి, ఇలా స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి వాసన, ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు అండి వేగింది కదండి. కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. జీలకర్ర పొడి అండి. జీలకర్ర కొద్దిగా అండి, ఎక్కువ వేయొద్దు, పించ్ చేయాలి, ఎందుకంటే చేదు వస్తుంది. నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి గరం మసాలా. ఇది మొత్తం మటన్కి, చికెన్కి అన్నిటికీ నేను ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటాను. జాపత్రి, బండ పువ్వు, గరం మసాలా అన్నీ వేసి పెట్టుకున్న పొడి అండి. ఇప్పుడు వచ్చేసి కారం వేయాలండి. 1 టీ స్పూన్ కారం చాలండి. సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసా. కర్రీకి తగ్గట్ట వేసి మసాలా బాగా వేయించేయాలండి. ఇదో ఇలాగా ఉల్లిపాయలు మసాలా అంతా ఇట్లా దగ్గరికి అయ్యి స్మెల్ మంచిగా వస్తుందండి. మనం బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకోవాలండి. మీరు ఇంట్లోనే బయట కొనుక్కొని రాకుండా ఇంట్లో గరం మసాలా, ధనియాల పొడి,
జీలకర్ర పొడి ఇంట్లోనే రెడీ చేసుకోవాలండి. ఎంత బాగుంటుంది ఇంట్లో చేసుకున్న వాటితో చేసుకుంటే. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అన్నీ. ఎందుకంటే న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్నదే తృప్తి. బయట కొనుక్కొచ్చుకొని ఇవన్నీ ఇదండి. చూసారా, ఇప్పుడు టమాటా అంతా మగ్గాలండి, దగ్గరికి ఇవ్వాలి. టమాటా బాగా అవుతే అప్పుడు సేపు మూత పెట్టేద్దామండి. మూత తీస్తున్నానండి. చూసారండి టమాటా ఎలా మగ్గుతుందో. మగ్గిపోయిందండి. ఇదో ఆయిల్ వేయలేదు, అది ఆయిల్ అంటున్నాను, వాటర్ వేయలేదండి. వాటర్ లేకుండానే టమాటా మొత్తం దీంట్లో మగ్గిచ్చేస్తున్నాను. ఇదండి, ఇదో టమాటా స్మాష్ అయిపోతుందండి. కొందరు ఏం చేస్తారంటే గ్రైండ్ చేసి ఇదండి టమాటా ఎట్లా మగ్గిపోతుందో. బాగా మగ్గింది మొత్తం. కొద్దిగా అయితే అయిపోతుందండి టమాటా మగ్గి, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయాయి. బాగుంటుందండి కర్రీ. జస్ట్ మనకి టైం లేనప్పుడు ఇట్లాంటి మనకి ఎంతసేపు పట్టదు, ఒక 15-20 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఇదండి స్మాష్ అయిపోయింది టమాటా మొత్తం. కొంచెం ఉడికితే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం ఎగ్స్ వేసి, మనము ఏంటంటే మనము టమాటా వాటర్ లేకుండా వండుకుంటున్నాం కాబట్టి, వాటర్ లేకుండా వండుకుంటున్నామండి. ఆయిల్లోనే చేస్తున్నాను ఈ కర్రీ. మూత పెట్టేసానండి. ఎగ్కి ఘాటు పెట్టానండి కొద్దిగా, ఇలా ఆ మసాలా మొత్తం దీంట్లోకి పట్టాలని ఎగ్స్కి. అందులోకి అంతా మసాలా దిగి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొద్దిగా స్పూన్తో ఇలా టమాటాని స్మాష్ చేసామనుకోండి, అంతా ఇట్లా స్మాష్ అయిపోతుందండి. చూసారా, కర్రీ మొత్తం అంతే అండి, ఇట్లా స్మాష్ అయిపోతుంది టమాటా అంతా. ఇలా అయింది చూడండి టమాటా. చూసారా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నానండి. ఇందులో వేసి చూసారా అండి కర్రీ ఎలా అయిందో. మనం ఎగ్స్ వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడండి ఇది ఇలా అయింది కదండి, కొంచెం వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాక ఇందులో గుడ్లు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేద్దామండి. ఉడకనివ్వాలండి. గుడ్లు వేసి ఇందులో ఉడకనిస్తే గుడ్లు ఉడికి కొద్దిగా దగ్గరకు అవుతుంది, మనకి గ్రేవీ వస్తుంది. మూత పెట్టేయండి. చూడండి ఇలా గుడ్లు ఉడుకుతున్నాయి కదండి. ఇందులో ఈ మసాలా అంతా దీనికి పట్టేంత వరకు కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఇనఫ్ అండి, చాలు. ఇదండి మూత తీసానండి. ఇప్పుడు చూసారా, కొంచెం వాటర్ అంతా తగ్గిందండి.
కొద్దిగా అయితే ఈ గుడ్డికి మొత్తం కలర్ చేంజ్ అయింది, కానీ టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చూడండి. అంటే రొటీన్గా అందరూ చేసుకుంటారు, కానీ ఇందులో మసాలాలు మాత్రం వేసాను, వేరే మసాలాలు వేసాను కదండి. ఇట్లా ఒక 2 నిమిషాలలో తీసేద్దామండి. ఇంత గ్రేవీ ఉండాలి కదండి, కొంచెం గ్రేవీ ఉంటేనే తింటారు కదా. మూత పెట్టేస్తున్నానండి, మూత తీస్తున్నానండి. చాలండి. ఈ సైడ్స్లో ఆయిల్ అంతా వస్తుంది చూడండి, ఇదండి ఆయిల్ అంతా వచ్చేసింది. ఇంకా అడగంటకుండా చూసుకోవాలి, కాబట్టి అయిపోయిందండి, దగ్గర అయింది. కొంచెం గ్రేవీ ఉండాలని ఇంత గ్రేవీ ఉంచుతున్నానండి. ఎగ్ మొత్తం చేంజ్ అయింది చూసారా, మసాలా అంతా దీనికి పట్టేసింది ఇలా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చూడండి రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, టమాటా, ఎగ్ మసాలా, అంటే మసాలా అయితే ఇంట్లోదే అండి, బాగుంటుంది, చూసుకోండి. చూసారు కదండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.